హలో అండి, హలో. ఎలా ఉన్నారు? నల్లగా ఉన్నాను. అసలు ఎలా స్టార్ట్ అయింది కెరీర్? ఎలా స్టార్ట్ చేశారు? సునీల్ రావి నూతల అనే పేరు బయటికి ఎలా వచ్చింది? అది అందరిలాగే వాళ్ళ దారిని వాళ్ళే ఏర్పరచుకుంటూ స్టార్ట్ చేస్తారు. సో నేను కూడా ఇండస్ట్రీలోకి ఎలా అడుగు పెట్టారు? చదువుకునే టైంలోనే డ్రామాలు వేసామండి. ఏయ్ కఫాలి అఖండ చూల ప్రజూల కలల దృమిష్టిని మచ్చ మచికిష్క భక్షిని దుమ్ కల్లా జుమ్ మార్తు ప్రయాణి అచ్చనంద స్వరూపిణి. ఏయ్ కఫాలి ఇలా ఉండేది అన్నాటి. మీ మైక్ జాగ్రత్తనే ఉంటుందండి, మీ మైక్ ఇంకా. డ్రామా ఆర్టిస్ట్, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్కి ఎప్పుడు మారారు? అంటే మారడం అంటే నాలో అది ఉందని నాకే తెలియదు. అంటే మిమిక్రీ అదంటే ఇంకేదో అనుకున్నారు. మిమిక్రీ ఉందని నాకు తెలియదు. అందరికి నమస్కారం. ఏ తమ్ముడు ఎలా ఉన్నారో చెప్పండి. మీ అందరికి నేనున్నాను. ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. ఈరోజు టీచర్స్ డే జరుగుతూ ఉంది. గురువులు అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ వల్లే మనం ఈ స్థాయికి వస్తాం. ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఆయన చనిపోయిన 1.5 నెలలోనే దిగులుతో చనిపోయాడు. భలే కరెక్ట్గా చెప్పారు. దిగులుతో చనిపోయాడు. జస్ట్ దిగులుతోనే. ఫిలిం నగర్కి వచ్చి ఆడంతా దేవులాడి ఏమీ దొరకలేదు. డబ్బులు కొంచెం అయిపోవచ్చుతూ ఉన్నాయి. ఎవరు తెలియదు. రామారావు రెడ్డిని ఆయన నా విధానం చూసి ఆయన అన్నం పెట్టాడు బాగా. బసవతారకం హాస్పిటల్ ఉంది కదా, అక్కడ క్యూలో నిలబడుకొని అన్నం తినేవాడిని రోజు. ఎప్పుడైనా అన్నం పెడితే వాళ్ళు పెడతారు కాబట్టి డైలీ పెడతారు. ఆడ అన్నం తినేసి మిగతా టైంలో కేబీఆర్ పార్క్ దగ్గర ఆ చెట్టు కింద ఉంటే ఆ చెట్టు కింద కూర్చోండేవాడిని. ఎలా వెళ్ళాలి? ఏం జరిగినా నేను చనిపోతే ఇక్కడే చనిపోతా. నేను పోను ఇంటికి. మీరు ఏదైనా హెల్ప్ చేస్తారా? అది చేయండి, లేకపోతే వదిలేండి.